ఐదేళ్ల పాలనలో అన్ని రంగాలను దోచేసిన వైసీపీ ప్రభుత్వం నెడ్క్యాప్ని వదల్లేదు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి బంధువు జీఎంగా ఉన్న ఈ సంస్థలో భారీగా అవకతవకలు జరిగాయి. సౌర విద్యుత్ ప్రాజెక్టులు, పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల కేటాయింపుల్లో కోట్లలో వసూళ్లకు పాల్పడ్డారు. మరోవైపు టెండర్లన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగి కంపెనీలకే కట్టబెట్టారు. ప్రజా బాహుళ్యంతో అంతగా సంబంధం లేని పునరుత్పాదక ఇంధన వనరుల అభివృద్ధి సంస్థ నెట్క్యాప్ను వైసీపీ ప్రభుత్వం వదల్లేదు. జగన్ అండ్ కో అడ్డగోలు వ్యవహారాల్ని చక్కబెట్టడానికి మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి సమీప బంధువుకు నిబంధనలకు విరుద్ధంగా జీఎం హోదాను కట్టబెట్టింది. సంస్థ పరిధిలోని ప్రాజెక్టులు, కాంట్రాక్టుల్ని అస్మదీయులకు కట్టబెట్టి కోట్లాది రూపాయల దోపిడీకి పాల్పడింది. నెట్క్యాప్ ద్వారా కేటాయించే ప్రాజెక్టుల్లోనూ భారీ ఎత్తున వసూళ్లకు పాల్పడినట్లు తెలిసింది. 20 మెగావాట్ల లోపు ఉన్న సౌర విద్యుత్ ప్రాజెక్టులకు అనుమతులిచ్చే అధికారాన్ని ప్రభుత్వం నెట్క్యాప్నకు కట్టబెట్టింది. దీన్ని ఆసరాగా చేసుకుని మాజీ మంత్రి బంధువు వేలాది మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టులను ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టినట్లు సమాచారం. దీనికోసం ఒక్కో మెగావాట్కు 1,25,000 రూపాయల చొప్పున కమిషన్ తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. 5 ఏళ్లలో 100 కోట్లు అక్రమంగా సంపాదించినట్లు సమాచారం. రాష్ట్రంలో 33,000 మెగావాట్ల పంప్డ్ స్టోరేజీ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటుకు గత ప్రభుత్వం ప్రతిపాదనలు రూపొందించింది. వీటిలో మెజారిటీ ప్రాజెక్టులను అదానీ, షిరిడి సాయి ఎలక్ట్రికల్స్, గ్రీన్కో సంస్థలకు నామినేషన్ విధానంలో కేటాయించింది. 29 లొకేషన్లను గుర్తించి 16 చోట్ల వివిధ సంస్థలకు కేటాయించిన ప్రాజెక్టులకు సంబంధించి డిపిఆర్ల తయారీకి నెట్క్యాప్ టెండర్లు పిలిచింది. ప్రాజెక్టుల్ని దక్కించుకున్న సంస్థల నుంచి డిపిఆర్ల తయారీ కోసం 5 కోట్ల చొప్పున వసూలు చేసింది. ప్రాజెక్టులు దక్కించుకున్న సంస్థలకు భూ కేటాయింపుల వ్యవహారంలో మాజీ మంత్రి సమీప బంధువు భారీ మొత్తంలో వసూళ్లకు పాల్పడినట్లు సమాచారం. పెద్దిరెడ్డి నియోజకవర్గంలోని 1 మెగావాట్ సౌర విద్యుత్ ప్రాజెక్టు వార్షిక నిర్వహణ పనుల్ని అస్మదీయ కంపెనీకే అప్పగించారు. ఏడాదికి 5 లక్షలకు మించని పనుల్ని సుమారు 8 రెట్లు పెంచి 40 లక్షలు చెల్లించేలా గుత్తేదారు సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఈ పనుల్ని సంస్థలో పనిచేసే అవుట్సోర్సింగ్ సిబ్బందికి చెందిన కంపెనీకే కట్టబెట్టారు. నెట్క్యాప్లో 238 మంది సిబ్బంది పనిచేస్తుండగా వారిలో శాశ్వత ఉద్యోగులు 5గురే. 2024 జూలైలో 3 పదవీ విరమణ చేరుండగా 2 మిగులుతారు. ప్రస్తుతం సంస్థలో 233 మంది అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్నారు. సిబ్బంది నియామకంలోనూ అస్మదీయులకే అవకాశం కల్పించి ఒక కోటరీ ఏర్పాటు చేసుకున్నారు. సుమారు 153 మంది సిబ్బంది పదవీ విరమణ తర్వాత ప్రభుత్వం జీఎంగా కొనసాగిస్తున్న వ్యక్తికి సంబంధించిన బంధువులు, ఆయన దగ్గర గతంలో పనిచేసిన వారే ఉన్నట్లు సమాచారం. అవుట్సోర్సింగ్ సిబ్బందిని అందించే అల్ఫా ఓక్స్ ను నిర్వహించే వ్యక్తి నెట్క్యాప్లో డెవలప్మెంట్ అధికారిగా గుంటూరులో పనిచేస్తున్న ఉద్యోగి. ఈయన మంత్రి బంధువుకు సన్నిహితంగా ఉండే వ్యక్తేనని సమాచారం. వైకాపా హయాంలో వివిధ సంస్థల్లో నియమించిన రిటైర్డ్ సిబ్బందిని విధుల నుంచి తప్పించారని కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ఈ సంస్థలో అవి అమలు కాలేదు. మాజీ సీఎం జగన్ కార్యదర్శిగా వ్యవహరించిన ధనుంజయ రెడ్డి దగ్గరి బంధువు మురళీకృష్ణారెడ్డిని ఏపీ సోలార్ కార్పొరేషన్లో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా గత ప్రభుత్వం నియమించింది. సోలార్ కార్పొరేషన్ వ్యవహారాల్ని ఆయనే శాసించారు. ఉమ్మడి రాష్ట్రంలో నెట్క్యాప్ ఎండీగా సబ్సిడీ దుర్వినియోగానికి పాల్పడిన కేసులో సంస్థ ప్రస్తుత ఎండీ కమలాకర్ బాబుపై ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్ని బూచిగా చూపుతూ ప్రభుత్వం నుంచి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూస్తానంటూ ఆయనను మభ్యపెడుతున్నట్లు సమాచారం. దీంతో మురళీకృష్ణారెడ్డి అక్రమాలు బయటకు రాకుండా ఎండీ వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. మురళీని ఇటీవల ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేశారు. నెట్క్యాప్లో జరిగే అభివృద్ధి పనుల టెండర్లలో మెజారిటీ వాటాను కొన్ని కంపెనీలే దక్కించుకున్నాయి. ఎల్ఈడీ లైట్ల ఏర్పాటు, అవుట్సోర్సింగ్ సిబ్బంది కాంట్రాక్టు, సౌర విద్యుత్ ప్రాజెక్టులు ఇలా గత 5 ఏళ్లలో సంస్థలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించి కోట్లాది రూపాయల టెండర్లను ఈ సంస్థలే దక్కించుకున్నాయి. అవన్నీ అవుట్సోర్సింగ్ ఉద్యోగికి సంబంధించినవే. నెట్క్యాప్లో జరిగే ఒక్కో పనిని ఒక్కో కంపెనీ టెండర్ల ద్వారా దక్కించుకున్నాయి. ఈ వ్యవహారం వెనుక మాజీ మంత్రి బంధువు ప్రమేయం ఉంది. ఈ అక్రమాలు బహిర్గతమైతే ప్రభుత్వం నుంచి ఇబ్బందులొస్తాయన్న ఆలోచనతో కొద్ది రోజుల కిందట జీఎం పోస్టుకు ఆయన రాజీనామా చేశారు.